నాయుడు గారితో మీకు బాగా రిలేషన్ ఉండేది అనుకున్నా, రామనాయుడు గారితో. బాగుండేవాళ్ళండి ఆయన, మహానుభావుడు. అసలు ఒక 100 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ ఎప్పుడు ఫీల్ అవడండి ఆయన. లేదు, జోకులు వేస్తా అందరితోటి. చాలా గ్రేట్ అండి. నేను చూడగలిగాను, నేను ఆయనతో పని చేయగలిగాను, అదృష్టవంతుడు. మళ్ళీ అలాంటి ప్రొడ్యూసర్ రాడు, ఎందుకంటే అన్ని సినిమాలు తీసేంత కెపాసిటీ, ధైర్యం. సార్ ఏది నిజం కాదు సార్, ఏది చెప్పలేము సార్. రాడని చెప్పడానికి మనకి రైట్ లేదండి. ఫీల్ అవటమే కానీ ఏదంటే ప్రెషర్లో ఉన్నప్పుడు చాలామంది కష్టమయ్యా అయిందని. అలా కాదు. మన కళ్ళ ముందే అంబానీ వచ్చాడు కదా, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది కుబేరుడు అయ్యాడు. అసలు వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు అసలు అసలు ఎవరు తెలియదు వాళ్ళు. సో యూ నెవర్ నో, ఎనీథింగ్ పాసిబుల్. ఇప్పుడు సితార వంశీ గారు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? ఓ 25 సినిమాలు చేస్తుంటారు. లేదండి, ఇంకెక్కువ ఉంటాయండి, ఇంకెక్కువ ఉంటాయి. దిల్ రాజు గారు ఓ 50 సినిమాలు చేస్తారు. చూడండి, మన కళ్ళ ముందే, నా కళ్ళ ముందే. నేను ఖుషి చేసేటప్పుడు ప్రొడ్యూసర్ కూడా కదా ఆయన, అవును, డిస్ట్రిబ్యూటరు. అవును. దిల్ సినిమాకి నిర్మాతగా మారాడు. నేను డబ్బింగ్ చెప్పాను, నాకు నంది అవార్డు వచ్చింది. అప్పటికి ఆయన భారీ నిర్మాత. యూ నెవర్ నో, ఆయన 100 సినిమాలు చేస్తాడు, క్రాస్ చేస్తాడు. వంశీ గారు, సితార వంశీ గారు చేస్తారు. అది లేదు సార్. ఇక్కడ ఏదైనా జరుగుద్ది, ఎవరు శాశ్వతం కాదు సక్సెస్కి, అంతే, అది నిజం. మనకు వచ్చిన ఫెయిల్యూరు ఇది పర్మనెంట్ అని అంటే లేదు, సక్సెస్ పర్మనెంట్ కాదు, ఇది వాస్తవం సార్.